పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 కొడాలని పిచ్చుకొక్క గుడివాడ ఎమ్మెల్యే అని పంపిస్తారు. కొడాల వెంకటేశ్వర అంటే తెలియదు, కొడాల నాయి అన్న ఇప్పుడు మర్చిపోయారు అందరూ. పిచ్చుకొక్క అంటే అందరూ తెలుసు, అందుకని బ్రాకెట్లో పిచ్చుకొక్క అని పంపిస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధ వెంకన్న ఇప్పుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని గారి పైన. మరి మాచర్లలో ఏం పొడిచి వచ్చాడు, మాచర్లు పారిపోయి వచ్చాడు. అంత మగోడైతే మరి మాచర్లో ఉండొచ్చుగా, చంపేసేవాడు. మరి మాచర్ల వాళ్ళ ముందు ఎందుకు పారిపోయి వచ్చాడు? అటాక్ వాగుతాడు. ఈ చుట్టూ నలుగురు ఉంటే ఎవడైనా వాగుతాడు. బయటకు వచ్చి ఒకడున్నప్పుడు మాట్లాడినాడు మగోడు నాన్నగారిలాగా. అంతకన్నా ఎక్కువ అసెంబ్లీలోనే పాతేస్తా నా కొడక అని మాట్లాడా నా కొడుకులు ఉన్నారు తెలుగుదేశంలో. అంతకన్నా దిగజారే మాట్లాడలేదు నాన్నగారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొడాలి నాని గారిని ఎందుకు టార్గెట్ చేసి ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు? దేవినేని ఉమా కానీ, బుద్ధ వెంకన్న కానీ, ఇతర రాజకీయ నాయకులు వాళ్ళకి ఇదేదో గుడివాడంటే మా సొంత జాగిరి ఇదివరకు అనుకునేవాళ్ళు. ఈ పునాదులతో సహా పెగిలిచ్చేసారు నాని గారు. అదే వాళ్ళ బాధ. సరే, గుడివాడలో కొడాలి నాని అవినీతి బాగా ఎక్కువైంది, ఇసుక దందా కానీ ఇతరిత్రాన్ని కూడా విమర్శలు అయితే చేస్తున్నారు ప్రతిపక్షాలు. దేంట్లో చేశారు? ఊరికి విమర్శలు చేయటం బంద్ చేయొచ్చు. ఈ విమర్శలు చేసేవాళ్ళు ఎవడన్నాడు? నీతివంతుడు ఎవడో లేడు కదా. ఎన్ని విమర్శలు చేసినా కొడాలి నానిని ఓడించే నాయకులు లేరంటారు గుడివాడలో? లేరు రారు. చివరిగా గుడివాడలో కొడాలి నాని గురించి ఏం చెప్తారు సార్? ఆయన సూపర్ అండి. కొడాలి నాని గురించి ఏం చెప్తారు? ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పరిచయాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన మంచోళ్ళు, పేదలు చూస్తారు. అతను పేరు పెట్టి చెప్పండి. నాని గారు, కొడాలి నాని గారు అన్నీ మంచిగా చేస్తారు. పేదల మీద ఆయన దృష్టి ఉంటుంది. ఆయన గురించే మా గుడివాడ ఎంత ప్రయోజనం అవుతుంది. గుడివాడ అంటేనే వెంటనే గుర్తొచ్చేది కొడాలి నాని గారు. ఆయనే చుట్టుపక్కల పల్లెటూరు అయినా కృష్ణా జిల్లాకి ఆయనే మాకు. కృష్ణా జిల్లాకే ఆయన నెంబర్ 1 మగవాడు. ఆయన ఉంటేనే మాకు ఇక్కడ బాగుంటుంది. మళ్ళీ ఆయన గెలుస్తారా? గుడివాడలో గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు. మా అందరికి అందృష్టి ఆయన మీదే ఉంది. అందరిది, పేదలందరిది. ఆయన పరిపాలన బాగుంటుంది. ఆయన అంటే మాకు అందరికి నమ్మకం, అభిమానం, ప్రేమ. అదంతా ఉట్టిదే. 10 మంది ఎవరినైనా నాయకుల్ని, ఇప్పుడు రాజకీయ నాయకులు 10 మంది మంచోళ్ళు అంటే 10 మంది చెడ్డోళ్ళు అంటారు. అది మంచి చేసిన వాళ్ళకి కూడా మంచి ఉంటుంది, చెడ్డ చేసిన వాళ్ళకి కూడా చెడ్డే అంటారు. అది మంచి స్థానం ఆయనలో ఉంది. కొడాలి నాని గారు ముఖ్యంగా గెలుతారు. అనవసరం, మాకు పేదలకి ఆయన దేవుడు. కొడాలి నాని గారు ఆయన ఉండమంటే మేము ఇక్కడ అమ్ముకోగలుగుతాం వ్యాపారాలు. అయ్యా బాగానే గెలుస్తారు. మళ్ళీ కొడాలి నాని, అనిల్ కుమార్, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముగ్గురు వస్తారా? డెఫినెట్గా. కొడాలి నాని గురించి ఏం చెప్తావమ్మా? కొడాలి నాని గారు మంచివాడు. మాకు వ్యక్తిగతంగా మాకు ఏమైనా పగలేమన్నా ఉన్నాయి ఆయనతో. ఆయన బంగారం. ఎమ్మెల్యే గారు ఆయనకి ఏంటండి బంగారం. కొడాలి నాని గారు లేకపోతే గుడివాడే లేదు. కొడాలి నాని గారు చాలా మంచి మనిషి. ఆయన పేదవాళ్ళకి మాత్రం బాగా సాయం చేస్తున్నాడు. అది కొడాలి నాని చాలా మంచి మనిషి. ఆయనే మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాల వరకు దిగడం అండి. జగన్ మాత్రం ఇంకొక 50 సంవత్సరాలు సీఎంగా ఉంటాడు, తర్వాత ప్రధాని అవుతాడు. కొడాలి నాని తిట్టినోళ్ళు రోజు 365 రోజులు తిట్టినోళ్ళు కూడా కొడాలి నాని గారు ఈ రోజు వరకు ఏమీ అనలేదు. ఆ నిబద్ధత ఏంటో గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. దాని గురించి అంత అవసరం లేదు. కొడాలి నానికి జనం గుండెల్లో ఉన్నాడు. గుడివాడ నియోజకవర్గంలో అవినీతి బాగా ఎక్కువైంది. ఇసుక దందా కానీ, క్యాసినో గేమ్ పెట్టి ప్రజలందరినీ జోద ఆటగాలుగా మారుస్తున్నారని అయితే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. కొడాలి నాని పైన ముఖ్యంగా ఇంత టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి తెలుగుదేశం పార్టీ నాయకులు? ఏమి లేదండి, కొడాలి నాని గారు ఎప్పుడు పేకాట ఆడిచ్చారు? లేదు. సంక్రాంతి 2 రోజులు 3 రోజులు ఏ స్టేట్ వైడ్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంది. దాని గురించి అది ప్రజల మనోగతం ప్రకారం ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళకి సడలింపిస్తారు. దాని గురించి లేదు. కానీ ఈ చంద్రబాబుని మాట్లాడుతున్నాడు కాబట్టే ఆయన మీదగా వ్యక్తిగత దాడులకు వద్దాం అనేది వాళ్ళ ఉద్దేశం అండి. వాళ్ళకి సమర్థత ఉంటే రేపు 2024లో సరైన అభ్యర్థిని పెట్టి ఇక్కడ గెలిపించుకోమనండి. ప్రజలు చెప్తారు నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీని కానీ, వైఎస్ఆర్ పార్టీని కానీ అంటే నిప్పులాగా చెలరేగిపోయే దమ్మున్న మగోడు ఒక్కడే కొడాలి నాని. 25 సంవత్సరాలుగా ఆయన రాజకీయ ఎంట్రీ కాడి నుంచి నేనున్నా. ఒక్క ట్యాంకర్ నీళ్లు పెట్టి ఎవరికన్నా పేద ప్రజలకు ఒక బిందెడు నీళ్ళు ఇచ్చారా?
వాళ్ళకు ఇల్లు కాలిపోయో లేకపోతే ఇతరత్ర పెళ్ళనో పబ్బోనో ఏదన్నా ఇబ్బంది వచ్చి ఆయన దృష్టికి వెళ్తే కాదని పంపిత్వం అనేది ఆయన చేత కాదు. ఎవడన్నా 10 రూపాయలు మాటలు చెప్పేవాళ్ళే తప్ప అవతల పార్టీ నాయకులు 10,000 రూపాయలు ఎవరికైనా సాయం చేశారా? ఆడి కష్టంలో ఉంటే చెల్లించిపోయే మనస్తత్వం మాత్రం కొడాలి నానిదే. సార్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడలో తెలుగుదేశం జెండా ఎగరడం కన్ఫర్మ్ అంటున్నారు. అంటే కొడాలి నాని వాటం తప్పదంటారా? వాళ్ళ క్యాండిడేటే వాళ్ళకి ఉండాలా పారిపోవాలన్న పొజిషన్లో ఉంది. ఏంటి రేపొద్దున అధిష్టానం డబ్బు పంపిస్తేనే ఇక్కడ ఎలక్షన్ ఆడే పరిస్థితి వాళ్ళకు ఉంది. లేదు దమ్ముగా మేమే పోటీ చేస్తున్నాం, నేను ఎదుర్కొంటానని చెప్పగలిగే పరిస్థితి ఉందా ఈసారి? వాళ్ళకి అభ్యర్థి ఉన్నాడు, అభ్యర్థిని చెప్పమనండి. వాళ్ళకి ఫలానా అభ్యర్థిని డిక్లేర్ చేసాం, బీఫామ్ ఇతనికి ఇస్తాం అని చెప్పండి. ఇక్కడ కొడాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే బీఫాము వైఎస్ఆర్ పార్టీ తరఫున కొడాలి నాని ఇదే. కొడాలి నాని పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారికి బాగుందండి. బాగానే ఉందా? ఏదైనా సమస్య ఉంటే పరిష్కరిస్తారా? ఇస్తారండి. ఇంటికి వెళ్తే చెప్తారు, ఇంటికి వెళ్తే చెప్తారు అన్నమాట. బాగా చెప్తారు. మళ్ళీ కొడాలి నాని గారు గెలుస్తారా గుడివాడలో? గెలుస్తాడండి. కొడాలి నాని మించిన వారు ఎవరు లేరా? ఎవరు లేరండి, ఎవరు లేరు. ఆయన ఎప్పటి నుంచో, ఎప్పుడు కాదు ఎప్పటి నుంచో ఆయన, ఎప్పటి నుంచో ఆయనే. గుడివాడ అంటేనే కొడాలి నాని. కొడాలి నాని ఎప్పటి నుంచో బస్సులో ఉన్న కాడి నుంచి ఆయనే. బాగుంటుంది. నాని గారు నాకు స్నేహితుడు. అబ్బో 10-15 సంవత్సరాలు బస్సులు నడిపాం. కొడాల అర్జునరావు గారు, నేను, నాని గారు అందరూ నడిపాం. ఆయన నాకు ప్రాణ స్నేహితుడు కొడాల నాని గారు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు సార్? అందరికీ చెప్పాను, తెలుగుదేశం బీజేపీ అంచొద్దని. నానిగారిని అడిగాడు, నానిగారు మంచోడు, మా స్నేహితుడు. అంతవరకే నేను మాట్లాడేది. అంతేగాని 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, 4 సార్లు ప్రజలు పట్టం కట్టారు. డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు? ఎందుకు చేయడు? చేస్తాడు, డెవలప్ చేస్తాడు. ఆఖరిలో అనేది ఆయన దమ్మేంటో చూపిస్తాడు. ఆయన పైన చాలా వ్యతిరేకత ఉంది. ఇసుక దందా చేస్తున్నారని అంటున్నారు. వ్యతిరేకం కాదు, ఒకరి సంగతి వ్యతిరేకం అని నేను అన్నాను. అంటే ఇసుక దందా చేస్తున్నారు కొడాలి నాని గారు అని అంటున్నారు కదా? ఎవరు అన్నారండి? ప్రతిపక్షాలు. నేను అంటా, అడు బాగుపడుతుంటే నేను చూడలేను, నేను అంటా ఉంటా. అంతేగాని తప్పది ఒకళ్ళని ఎంచకూడదు. ఆయన ఎంచడు, ఆయన పని ఏంటో ఆయన చూసుకుంటూ ఉంటాడు, ఆయన పని ఏంటో ఆయన చేస్తానే ఉంటాడు. గుడివాడలో కొడాలి నాని గారి పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ వస్తుందని అంటున్నారు కదా? ఏమో ఎట్టుంటుందో, ఆయన కిరీటం పెట్టుకోవాలని యోగ్యత ఉందో ఆయన పెట్టుకున్నాడు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారు గెలిచే అవకాశం ఉందంటారా, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు గెలిచారు? తెలుగుదేశంలో కొడాలి నాని ఢీకొనే దమ్మున్న మగోడి వాళ్ళు తెలుగుదేశంలో లేడు. సవాల్ చేస్తున్నాడు కదా, రోజు పేపర్లో మీరు చూస్తున్నారు కదా. అవసరమైతే చంద్రబాబు నాయుడు కొడుకు కూడా రమ్మనమంటున్నాడు. ఆయన ఢీ కొట్టే మగవాడు లేడు, లేడు తెలుగుదేశంలో. అందుకని లేక ఏం చేస్తాడు, అక్కడ తెప్పించుకుంటూ ఉంటాడు ఈ రా వెంకటేశ్వర. ఈయనేమి చేయలేరు. ముఖ్యంగా కొడాలి నాని పైన తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాట్లాడుతూ 2024 లోపు నన్ను చంపేయండి లేదా నిన్ను చంపేస్తానని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఈ దీని గురించి గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎలా జీర్ణించుకుంటున్నారు? అవును, బుద్ధ వెంకన్న ఆయన తిడితేనేమో గొప్పను, కొడాలి నాని తిడితే ఇదే. చంద్రబాబు తిడుతున్నాడు, ఊరినే బ్లూ ఫిలిమ్స్ తీసుకొచ్చేసి వాళ్ళు మాసులు తగిలిచ్చేసి తలగాలికి వేరే చేస్తున్నారు. మొన్న మధ్యన ఒక మంత్రి విజయసాయిరెడ్డిని కలిస్తే విజయసాయిరెడ్డికి బాలకృష్ణ మ్యాప్ వేసేసి తలకాయ బాలకృష్ణతో మాట్లాడింది వైఎస్ఆర్కి రిజైన్ చేస్తుందని పేపర్లో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి ఘోరాలు ఆళ్ళు చేస్తాను, వీళ్ళు చేయరేంటి? కొడితే ఊరుకుంటారు? గాంధీ గారులు ఏంటి, ఇవాళ కొడితే 2 దెబ్బలు కొడతారు అంతే, ఒకటి కొడితే 2 కొడతారు. వాళ్ళకి పరిస్థితి అది. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? కొడాలి నాని గారు బాగానే ఉందండి. పని ఆయన గురించి ఏం చెప్తారమ్మా? కొడాలి నాని గారు అంతా మంచిగా చేస్తాడు, ఏముందండి, పిలిస్తే పలుకుతాడు. ఏమైనా సమస్యలు అంటే వెళ్తే ఆ సమస్యల పరిశీలిస్తాడు, కనుక్కుంటాడు. అన్ని బాగానే ఉంది. గుడివాడ అంటేనే వెంటనే గుర్తొచ్చే పేరు కొడాలి నాని గారు. అవునండి, గుడివాడ అంటేనే కొడాలి నాని గారండి. గుడివాడ అంటేనే అవును. మాకు ఏదైనా గబుకిన సమస్య వచ్చిందంటే అన్నగారు లాగా వెళ్తాము, గబుకిని అడుగుతాం, ఏదైనా చేసి పెడతాడు. కొడాలి నాని గారిని ఎక్కువగా తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు, ఎందుకంటారు? అవన్నీ మామూలండి, కామన్, ఎక్కడైనా ఉన్నదే కదా. ఎదటి వాళ్ళు కొంచెం గొప్పగా ఉన్నారు అనేసరికి ఇంకోళ్ళకి కుళ్ళు అనేది ఎలాగో వస్తుంది, కామనే కదా అది. అంతేగాని దాని గురించి ఏమీ లేదు, ప్రత్యేకంగా విమర్శించేది ఏమీ లేదు. ఒకరికొకళ్ళు ఉన్నాయే కదా ఇదంతా. చివరగా కొడాలి నాని గారు అంటే తెలియని వ్యక్తి ఉండరు రాజకీయ పరంగా వస్తే. కొడాలి నాని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తావమ్మా? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏముందండి, కొడాలి నాని గారు అంటే అందరికి పోయి పెట్టిన పేరు, అందరికీ తెలుసు బాగా. చిన్నపిల్లల కానించి పెద్దవాడి వరకు కొడాలి నాని అంటే చాలా మంచోడు. మంచితనం ఉంది, పిలిస్తే పలుకుతాడు, మాకు ఈ సమస్య ఉందంటే తీరుస్తాడు. ఈ సమస్య ఉందని వెళ్తే మాత్రం ఎవరికి కాదు అండవు. ఆయన సాధ్యమైనంత వరకు చేస్తాడు.
గుడివాడలో మళ్ళీ మహిళలందరూ కొడాలి నాని గారికి పట్టం కడతారా? కట్టొచ్చు 3 వంతులు, దాంట్లో డౌట్ లేదు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారు గెలిచే అవకాశం ఉందంటారా? పక్కా ఆయనే వస్తాడు, సమస్య లేదు. ఆయనే గుడివాడలో కొడాలి నానిని ఎదిరించే ధైర్యం ఉన్న నాయకుడు ఎవరు లేరంటారా? ఎవరు లేరండి. పోటీ ఇచ్చే నాయకుడు కూడా లేరంటారా? పోటీ చేయరు, రారు, అంతే. రారు కూడా అంటే ఆయన ఏదో ఇదని కాదు, ఆయన మంచితనం అంతే. ఆయనే వస్తాడు అంతే అంతే, ఎవరు రారు. నాన్నగారు ఒక హీరో అంతే. గుడివాడ అంటే నాని అంతే. ఏ పార్టీ ఏది వచ్చినా సరే ఆయనే వస్తాడు, అది పక్క. నాని గారి గురించి అసలు మాట్లాడక్కర్లేదండి. అందులో మా వాస్తవ మా నియోజకవర్గం మినిస్టర్ గారు ఆయన గురించి అసలు చెప్పడానికి ఎక్కడ 1% మాకు నెగిటివ్ కనబడదు. ఆయన చాలామంది చెప్తారు, చూపించమని అక్కడ ఏదైనా ప్రాబ్లం. గుడివాడ కింగ్ ఉన్నాడు కదా, ఆయన వస్తాడు, ఆయన కూడా వస్తాడు. అదే నాని గారిది ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఆయన ఏదైనా సాయం అడిగి వెళ్తే నాని గారి రెస్పాన్స్ ఏముంటుందంటే ఆయన వాతావరణం ఇక అంతే. మేము ఎప్పుడు వెళ్ళాల అంటే మీరు విన్నదాన్ని బట్టి ఉన్నదాన్ని బట్టి ఏమండి 90% ఆయన చేస్తానే ఉన్నాడు. చేసేవాళ్ళు చేస్తా అన్నాడు, వెళ్తే వెళ్ళిన వాళ్ళకి చెప్పలేము. అది వెళ్ళకుండా ఆయన దగ్గరికి అంతే. తెలియదు కదా అదే